నమస్కారం. శ్రీ ట్రిప్లో భాగంగా మార్నింగ్ ఉదయాన్నే స్వామి దర్శించుకున్నాము. ఇప్పుడు శనిసింగ్నాపూర్ వెళ్దామని మేము శనిసింగ్నాపూర్ వెళ్తున్నప్పుడు దారిలో షుగర్ కేన్ జ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది మెషిన్తో కాదు, మాన్యువల్గా ఒక ఎద్దుతో చేస్తారు. ఎద్దుతో చాలా చాలా టేస్ట్ ఉంటుందని విన్నాము. సో అందుకని ఇక్కడ ఆపి మేము ఈ షుగర్ కేన్ జ్యూస్ కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. షుగర్ కేన్ని ఈ రెండింటి మధ్య పెడతారు. ఇలా ఎద్దు తిరుగుతూ ఉంటుంది. దీంతోనే షుగర్ కేన్ అనేది ఫామ్ అవుతుంది. జనరల్గా షుగర్ కేన్ జ్యూస్ చేయడానికి నార్మల్గా హైదరాబాద్లో కొన్ని మెషిన్ క్రషర్స్ వాడతారు. దాని ద్వారా షుగర్ కేన్ జ్యూస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడైతే మాత్రం ఎద్దు తిరుగుతూ ఉంటుంది, షుగర్ కేన్ జ్యూస్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఊర్లో అన్నీ కూడా షుగర్ కేన్ క్రాప్సే ఉండడం జరుగుతుంది. చాలా వరకు షుగర్ కేన్ పంటే పండిస్తారు ఇక్కడ. సో ఒక పక్క పిల్లలు ఆటపాటలతో కోలాహలంగా ఉంది. ఇక్కడ పక్క మనవడు మనవరాలతో బాగెక్క. మనవరాల పేరు నిహస్వి, మనవడి పేరు కుషాన్. ఈ పిల్ల పేరు చుట్కి, మాన్వి కల్లాల్. వీళ్ళు అక్క చెల్లెళ్ళు. ఒక ఆమె పేరు కృతి, ఒక ఆమె పేరు మనస్విని. వాళ్ళ నాన్నగారు నరసింహం గారు. ఓ పక్క షుగర్ కేన్ రెడీ అవుతుంటే ఓ పక్క పిల్లలు ఆటపాటలతో ఉత్సాహపరుస్తున్నారు వీళ్ళు పేరెంట్స్. వీళ్ళు మరొకరు నివేదిత అండ్ కార్తీక్. వాళ్ళ నాన్నగారు కృష్ణ గారు. ఓ పక్క షుగర్ కేన్ రెడీ అవుతుంటే ఇక్కడ ఒక పక్క పిల్లలు ఎంతో ఉత్సాహంతో ఉయ్యాలుగుతున్నారు. సో ఈ జ్ఞాపకాలు ఎప్పుడు కూడా మధురంగా ఉంటాయి, ఉండాలి. అందరికీ తెలుసు మన జిష్ణు కూడా షుగర్ కేన్ జ్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉయ్యాలు ఊగుతుంది. సో అందరూ ఒకలా ఊగుతుంటే నేను అలా ఎందుకు ఇలా ఊగాలని తన ప్రయత్నం. వీరు ఇంకొకరు అభినవ్ సాయి అండ్ లిఖిత్. వీళ్ళు అన్నదమ్ముళ్ళు. సో వీళ్ళు కూడా ఉయ్యాలు ఊగుతున్నారు, చూడొచ్చు. పిల్లలకి ఉయ్యాలంటే ఒక సరదా. పల్లెటూరులో అట్ల తద్దప్పుడు ఉయ్యాలు ఊగేవారు. ఇప్పుడు ఈ శనిసింగ్నాపూర్ వెళ్ళే దారిలో ఇలా ఏర్పాటు చేయటం, వీళ్ళు ఊగటం ఎంతో సరదాగా ఉంది. వచ్చిన జ్యూస్ని వచ్చినట్టు తాగుతున్న కుర్రాళ్ళు. ఇప్పుడే అందుకున్న గ్లాసు, ఇప్పుడే లాల్ గారి గ్లాస్ అందుకున్నారు. షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నారు. ఎలా ఉందన్న? ఎక్సలెంట్. మనతో పాటు రాంబాబు గారు గ్లాస్ ఇంకా రాలేదు, గ్లాస్ కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు పిల్లలు ఆటపాటలతో ఉప్పొంగిపోతున్న ఈ చెరుకు తోట. ఇప్పుడు మెల్లిమెల్లిగా అమలాకలందరూ కూడా దిగుతున్నారు బస్సులో నుంచి. రిలాక్స్ అయ్యారు ఇప్పుడే. సో పిలవంగా వీళ్ళు ముందుకు వస్తున్నారు. దిగుతుంది జ్యోతి, అమ్మాయి వెంకటేశ్వరి. దేవి కూడా యూట్యూబర్. తను క్రియేటివ్ దేవి అని తన ఛానల్ ఉంది. అలాగే శ్రావణి, లక్ష్మి, సిరిగిరి లక్ష్మి, జ్యోతి. వీళ్ళొక జంట, అంకమ్మ నాయుడు గారు అండ్ మాధవి గారు. తన పేరు రమ్య, ఈరోజు తన బర్త్డే. అలాగే జ్యోతి, జిష్ణు. జంట సాయి కిరణ్ గారు, నిఖిత గారు. మరలా మనవడు మనవరాలతో భాగ్యలక్ష్మి గారు. సో ఉయ్యాలతో ఆనందం. సో తీసిన జ్యూస్ అంతా అయిపోయింది. మరొకసారి క్రషింగ్కి రెడీ అయిన ఎద్దు. ఇది శనిసింగ్నాపూర్కి 10 కిలోమీటర్ల దూరం ఉన్న ఊరు. ఇక్కడంతా కూడా చెరుకు తోట ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి మెయిన్ చెరుకు పంట. సో ఫ్రెష్గా తీసి గ్లాసులో పోస్తున్నారు. సో పక్కనే చెరుకు తోట కనిపిస్తుంది, గ్రీన్ కలర్ది. అది ఎలా ఉంది జ్యోతి?
బేబీ కట్ చేయించుకున్న దేవి పరిగెడుతున్నారు. అది కాదు, అక్కడ చూడు నాయుడు గారి. సింప్లీ డివోషనల్తో ఫేమస్ అయిన దేవి గారు బేబీ కట్తో మీ ముందుకు వస్తున్నారు. సో తీస్తుంటే పోస్తున్నారు, తాగుతున్నారు. వీళ్ళు బాబామర్దులు. ఆయన ఇండియన్ ఆర్మీ, దేశం కోసం పనిచేసే సిపాయి. చాలా గర్వంగా అనిపించింది. పక్కన వెంకటేశ్వర గారు, మోడీ గారు, వెంకటేశ్వర గారు మంచి మనసున్న మనిషి కూడా. తీసింది అయిపోయింది. మరలా ఎద్దు రెడీగా ఉంది ఇంకొక ట్రిప్ కోసం. చెరుకే కాదు, చెరుకు దండు కూడా కావాలని పిల్లలు ఏడుస్తున్నారు. దానివల్ల రాంబాబు గారు రెడీ చేస్తున్నారు. సో మరలా తల్లి కూతుర్లు జ్యోతి అండ్ జిష్ణుశ్రీ. ఓకండి, ఉయ్యాలంటే ఒక జ్ఞాపకం, చాలామందికి ఒక ఎమోషన్ కూడా. ఎక్కడ ఉయ్యాలన్నా కూడా దాంతో ఒకటం ఒక ఆనందకర విషయం. సో ఇది శనిసింగనాపూర్లో చెరుకు రసం యొక్క కంప్లీట్ స్టోరీ. ఈ లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాము. సో నచ్చితే మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా ఎంజాయ్ చేయండి ఈ ఎన్విరాన్మెంట్ని. థ్యాంక్ యూ.